నమస్తే, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ఇవాళ చేతులతో ప్రాబ్లమ్స్, ఆరోగ్య రీత్యా ఏదైనా ప్రాబ్లం వస్తే తగ్గించుకునే విధానాన్ని నేను వీడియోగా చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇవాళ మాడ నొప్పి, మాడ మీద గుద్దినట్టు అవ్వడం, లేకపోతే ఇట్లా పట్టేసినట్టు అవ్వడం, ఇలాంటి ప్రాబ్లం ఉంటే గనక మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేలు ఎడమ చెయ్యి బొటన వేలు. ఈ ఎడమ చేయి బొటన వేలు మీరు మాడ అని మీకు అర్థమైంది కదా. దీనిది కూడా బొటన వేలు క్రౌన్ భాగం లేదా కిరీట భాగం. ఇది క్రౌన్ భాగం అంటే ఇక్కడ కిరీటం పెడితే ఏ ఏరియానో ఆ ఏరియా అట్లా సెలెక్ట్ చేసుకోండి. మొత్తం కరెక్ట్ మిడిల్లో, అంటే ఇది కరెక్ట్గా మీకు ఈ మాడ దగ్గరకు వస్తుంది ఈ పాయింట్. ఓకే, ఇక్కడ మీకు నొప్పి లేస్తుంది, మీకు బాధగా ఉంది, మాడకు సంబంధించి మీకు ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఈ ఎడమ బొటన వేలుని సెలెక్ట్ చేసుకోండి. కుడి చేతి చూపుడు వేలుతో దీన్ని సంధించండి. ఈ బొటన వేలుకి ఈ చూపుడు వేలు కరెక్ట్, మీరు చూడండి రెండింటికి పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు పాయింట్స్ని కరెక్ట్గా అటాచ్ చేయండి, అంతే. ఇది ట్రీట్మెంట్ జరుగుతుంది అని అర్థం. ఏది ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏది ట్రీట్మెంట్ చేస్తుంది అంటే చూపుడు వేలు ట్రీట్మెంట్ చేస్తుంది, బొటన వేలు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇది మీరు మాడ నొప్పికి మాత్రమే, తలకు సంబంధించి మాడ నొప్పికి మాత్రమే. తలకు సంబంధించి మాడ నొప్పి కాకుండా ఎడమ పక్కన, కుడి పక్కన, ముందు కంతలు, వెనక తల వెనుక భాగం కూడా నొప్పులు ఉంటాయి. వాటికి కూడా నేను వీడియో చేస్తాను. కానీ ఇది మాత్రం మాడ నొప్పికి మాత్రమే. మాడ నొప్పి, తలకు సంబంధించి మాడ నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నవారు తప్పనిసరిగా ఈ విధానాన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రీట్మెంట్ మీ అంతట మీరే చేసుకోండి. ఇది 2 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడ కూర్చొని అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు దీనికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడవు. మీ చేతి వేళ్ళతో, మీ చేతులతోనే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒక రోగానికి కానీ ఎటువంటి మందులు వాడకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరిగేటువంటి ట్రీట్మెంట్ ఇది. తప్పక చేసుకోండి. మీరు దీంతో లాభం పొందండి, వేరే వాళ్ళకి చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి అనుగుణంగా నేను ఎలా చేసుకోవాలి వీడియో ఈ వేళ్ళతో తీసి మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.